మారుపేరుగా ఉండే తిరుమల వివాదాలకు కేంద్రమవుతుంది. పవిత్రంగా భావించే స్వామివారి లడ్డు ప్రసాదాలు తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న ఆరోపణలు భక్తులను ఉలికిపడేలా చేశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె వాడారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సీఎం ఈ కామెంట్లు చేయడం పెను సంచలనంగా మారింది. దానికి తగ్గట్లే ఎన్డీడీబీ కాఫ్ సంస్థ నివేదికలు రావడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చకు దారితీసింది. తిరుమల లడ్డు అంటే భక్తజనులకు ఎంతో పవిత్రమైంది. తిరుమల లడ్డూకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ లడ్డూ తయారు చేయించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో తిరుమలలో అక్రమాలు జరిగాయని టీడీపీ మొదట్నుంచి చెప్పుకుంటూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాటిని వెలికితీసే పనిలో పడింది. విజిలెన్స్ విచారణల్లో రోజుకో వ్యవహారం బయటపడుతోంది. నిజానికి స్వామివారి లడ్డూ ప్రసాదాల్లో, అన్న ప్రసాదాల్లో నాణ్యత లేదని కొన్నేళ్లుగా భక్తులు ఆరోపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రసాదాల నాణ్యత మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు లడ్డూ ప్రసాదాలను నాటి పాలకులు అపవిత్రం చేశారని పరీక్షల్లో తేలినట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. తిరుమల లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపించి భక్తజనం అవాక్కయ్యేలా చేశారు. చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గట్టిగా ఖండిస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీ మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని, కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, చంద్రబాబు నాయుడు సిద్ధమా అని వైవి సుబ్బారెడ్డి ట్వీట్ ద్వారా సవాలు చేశారు. కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. విష ప్రచారం చేస్తే స్వామివారి శిక్ష విధిస్తారని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వాడిన నెయ్యి నాణ్యత తక్కువగా ఉందని, అందులో సోయా నూనె, ప్రొద్దుతిరుగుడు నూనె లాంటి వెజిటబుల్ నూనెలతో పాటు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిపి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైంది. నెయ్యి నాణ్యత మీద అనుమానం వచ్చి పరీక్షల కోసం నమూనాలను ఎన్డీడీబీ కాఫ్ సంస్థకు పంపించగా జూలైలో ఫలితాల నివేదికలు వచ్చాయి. ఆ నివేదికలను టీడీపీ తాజాగా విడుదల చేసింది. వాటిని విశ్లేషిస్తే విస్తుగొలిపేలా సంగతులు బయటపడ్డాయి. ఇంటి వాడకానికి కూడా వీటిని ఎవరూ అంగీకరించని స్థాయిలో ఉన్నాయి. కోట్ల మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలోనే ఇలాంటివి ఉన్నాయంటే ఎంత ఘోరమో అన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి. వాస్తవానికి తిరుమల లడ్డూ తయారీకి రోజుకు 300 నుంచి 500 లీటర్ల ఆవు నెయ్యి కావాలి. టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యి కొంటారు. కావాల్సిన నేతిని ప్రతి 6 నెలలకొకసారి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా సమకూర్చుకుంటుంది టీటీడీ. 2021 మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. ఆ సమయంలో జరిగిన టెండర్లలో L1 గా ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రీమియర్ సంస్థ నిలిచింది. L2 గా ఆల్ఫా కంపెనీ నిలిచింది. కిలో నెయ్యి 424 రూపాయలకు సరఫరా చేసేందుకు ఒప్పందమైంది. ఈ ధర తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్పుకుంది. అప్పట్నుంచి లడ్డూ తయారీలో నాసిరకం నెయ్యి వాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తులు కూడా లడ్డూ నాణ్యతపై విమర్శలు మొదలుపెట్టారు. L2 గా నిలిచిన ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ను లడ్డూ తయారీకి సప్లై చేస్తున్నట్టు కూటమి నేతలు ఆరోపణలు మొదలెట్టారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి వచ్చినప్పటినుంచి ఈ పరిస్థితి తలెత్తిందని టీటీడీ మాజీ సభ్యుడు వెంకట్రమణ ఆరోపించారు. నిబంధనలు పక్కన పెట్టి మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో
ప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్థాల విషయంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నాణ్యమైన నెయ్యి ఇచ్చేవారిని తప్పించి తక్కువ ఖరీదుకు వస్తున్నదని నాసిరకానికి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్లు జంతువుల కొవ్వును పంపారని తాజాగా పరిశోధనలో తేలడంతో దాంతో ఆ కాంట్రాక్టులను రద్దు చేశారు. ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇప్పుడు ఆ నివేదికలు బహిర్గతం కావడంతో భక్తులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.